హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెట్టికోట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. పెట్టికోట్ కోసం ఈ విధంగా ఖాదీ క్లాత్ తీసుకోండి. కారా క్లాత్ అంటారు కదా, అది. దానిలో 2 టైప్స్ ఉంటుంది. కొంచెం మందగా ఉన్న క్లాత్ తీసుకోవాలి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి. 1/2 మీటర్ సరిపోతుందండి ఒక పెట్టికోట్ రెడీ చేయడానికి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చి 31 ఇంచెస్ ఉంది. 31 ఇంచెస్లో 4వ వంతు మార్క్ చేసుకోండి. ఈ విధంగా దానికి 1 ఇంచు నడుము దగ్గర డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. మీరు ఖర్చు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో ఖర్చుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పొడవు వచ్చి 14.5 ఇంచెస్ ఉంది. 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకుని ఈ విధంగా 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చి 34 ఇంచెస్. 34 ఇంచెస్లో 4వ వంతుని ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుని మెడ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. కింద నడుము హైట్ వచ్చి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. పైన మెడ వచ్చి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, క్రింద వైపు 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలి. బాక్స్లో మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చి స్లీవ్లెస్ పెట్టికోట్ అండి. షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఈ విధంగా మెడ నుంచి షోల్డర్ వరకు ఎంతైతే ఉందో మార్క్ చేసుకుని ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆర్మ్ కర్వ్ 1.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుని రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇదే విధంగా పైనుంచి కింద వరకు 1 ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోండి. రెడీమేడ్ పెట్టికోట్స్ కొనుక్కునే పని లేకుండా ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. క్రింద మడత దగ్గర ఈ విధంగా కట్ ఇవ్వండి. ఖర్చుల దగ్గర ఈ విధంగా కట్స్ ఇచ్చుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ కూడా రౌండ్గా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది చూద్దాం. డాట్స్ పై వైపున ఉన్న డాట్స్ క్రింద వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే రెండు వైపులా కూడా కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిగతా క్లాత్ నుంచి ఈ విధంగా క్రాస్ కటింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంతైతే లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకుని క్రింద మడత వదిలేసి 2 ఇంచులు తగ్గించుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ వైపుకి ఫోల్డ్ చేసుకుని క్రాస్ కటింగ్ అనేది మార్క్ చేసుకోండి. మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటామో అదే విధంగా ఈ పెట్టికోట్ కూడా మార్క్ చేసుకుంటాము. మనకి స్లీవ్లెస్ ఉంటుందండి ఇవి. ఈ విధంగా చుట్టూ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసివేసి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని పైనుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 లైన్స్గా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా నెక్ మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ నెక్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
2 ఇంచెస్ దగ్గర డాట్స్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. క్రింద వైపుకి ఇంకొక 2 ఇంచెస్ దగ్గర ఇంకొక డాట్ మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని మెయిన్ డాట్ వెడల్పు వచ్చి 2 ఇంచెస్ దగ్గరికి మరొక మార్క్ అనేది చేసుకోండి. మెయిన్ డాట్ హైట్ వచ్చి 2.5 ఇంచెస్ దగ్గర మరొక మార్క్ చేసుకోండి. ఈ విధంగా క్రింద వైపు 1 ఇంచు ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ ఖర్చులోకి వెళ్తుంది కదండి, అది తగ్గకుండా ఉండడం కోసం. మూడవ డాటు ఈ విధంగా ఆర్మ్ రౌండ్ నుంచి 6 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా మూడో డాట్ అనేది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అవుతుంది. డాట్స్ దగ్గర కట్స్ అనేది ఇవ్వాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వైపు మార్క్ చేసుకోండి. అవతల వైపు క్లాత్ కూడా కుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ పైన వేసి మన షేప్ బెల్ట్లు అనేవి మార్క్ చేసుకోవాలి. మిగతా క్లాత్ నుంచి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని నడుము వెడల్పు ఎంతైతే ఉందో అంత లెంత్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. పైనుంచి ఖర్చుతో సహా ఈ విధంగా మెజర్ చేసుకుని మన షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. షేప్ బెల్ట్లో హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది. లైన్ పీస్ కాకుండా ఈ విధంగా కర్వ్ అనేది తిరిగేటట్టుగా చూసుకుని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. రెండుగా డివైడ్ చేసుకుని మరొక 2 పీసులు కట్ చేసుకోవాలి. ఈ మెడపాటి నుంచి ఉక్సులు పట్టి తాళ్ళపట్టి అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. మొదటిగా నడుము దగ్గర ఖర్చు కోసం ఉంచాం కదా, ఎక్స్ట్రా మడత కోసం 1 ఇంచ్ అనేది అది ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. డ్రెస్సుల్లోకైనా జాకెట్లలోకైనా కూడా సూపర్ ఫిట్టింగ్తో ఈ పెట్టికోట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. డాట్స్ దగ్గర మనం మార్క్ చేసుకునే విధంగా డాట్స్ కూడా కుట్లు వేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మెయిన్ డాట్ని వేసుకోవాలి. మనం కట్స్ ఇచ్చాం కదా, ఆ కట్స్ 2 ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకుని పై వరకు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసి మరొక కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత మిగతా 2 డాట్లు అనేది కుట్టుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మూడవ డాట్ కూడా ఈ విధంగా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా
మరొక వైపు కూడా డాట్స్ అనేది కుట్టుకుని పెట్టుకోండి. క్రింద నుంచి 1/2 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకుని ఈ మార్క్ దగ్గర నుంచి మనం షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. మనం తీసుకున్న షేప్ బెల్ట్ని 2గా డివైడ్ చేసుకుని 2 పార్ట్లకు వేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి ఒకటి కింద నుంచి ఒక పీస్ పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టుగా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. షేప్ బెల్ట్ అనేది ఖర్చులు బయటికి కనపడకుండా కుడుతున్నానండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని పైనుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టుగా చూసుకుని కుట్టు వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచి మిగతాది కట్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో ఫోల్డింగ్ వేసుకుంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపున కింద వైపున ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా మరొక వైపు కూడా షేప్ బెల్ట్ని అటాచ్ చేసుకుని ఈ విధంగా ఒకవైపు ఉక్సులు పట్టి మరొక వైపు కాజాలు పట్టి వేసుకోవాలి. ఫస్ట్ కాజాలు పట్టి అనేది వేస్తున్నాం. దీనికోసం మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ను ఈ విధంగా పై వైపుకు ఉంచి ఒక కుట్టు వేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి మిగతాది కట్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచు ఖర్చుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసుకోండి. వేసుకుని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా పై వైపును 1/2 ఇంచు గ్యాప్తో మరొక కుట్టు వేసుకోవాలి. కాజల్ పట్టీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టీ వేసుకోవాలి. ఉక్సులు పట్టీని కింద వైపు నుంచి జాయింట్ చేయాలి. క్రింద వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి ఈ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా పైనుంచి మరొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ నెక్ ఒకసారి చెక్ చేసుకుని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి షోల్డర్ దగ్గర జాయింట్ వేసుకోండి. రెండు వైపులా కూడా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మెడ చుట్టూ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా మనం కుట్లనే వేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్కి 1/4 ఇంచ్ ఒకటి, మరొక 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరిగే చోట నీట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మెడ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి. మెడ చుట్టూ కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఇదే విధంగా 1/4 ఇంచుకి ఒక ఫోల్డింగు, మరొక 1/4 ఇంచుకి మరొక ఫోల్డింగ్ వేసుకుని చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కట్ చేసి స్టిచ్ చేయండి. అందరికీ ఉపయోగపడే విధంగా పెట్టికోట్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ జాయింట్లు వేస్తున్నాం. మనం సైడ్ ఖర్చు ఎంతైతే తీసుకున్నామో 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదండి, ఆ 1 ఇంచ్ ఖర్చుని సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఖర్చు కోసం మరొక కుట్టు వేసుకోండి. 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చి వేసుకోండి కుట్టు అనేది. పెట్టికోట్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి. సూపర్ పర్ఫెక్ట్గా మనకి పెట్టికోట్ అనేది ఈజీగా రెడీ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.